పాండి బజార్లో నారాయణ కేఫ్ పక్కన ఉండేటటువంటి ఆ చెట్టు పక్కన ఉండేటటువంటి పాన్ షాప్ అంత ఫేమస్ అనమాట. ఓకే. సో ఆ విధంగా పాన్ల మీద సంపాదించిన డబ్బులు కృష్ణ గారు ఇచ్చిన బాగా అధిక మొత్తంలో డబ్బులు అన్నీ కలిపి వాడు సినిమా తీసి రిలీజ్ చేశాడు. ఓ గ్రేట్ గ్రేట్. నారాయణ కేఫ్ చాలా ఫేమస్ అక్కడ. ఓకే. అందరూ వచ్చి నారాయణ కేఫ్లో కాఫీ తాగి ఆ చెట్టు కింద ముచ్చట్లాడుకొని పాను వేసేవాళ్ళు పాను, సిగరెట్ తాగేవాళ్ళు సిగరెట్, చుట్టలు గడిచే అప్పట్లో ఆర్టిస్టులు చాలామంది చుట్టలు గడిచేవాళ్ళు. సిఎస్ఆర్ గారు, చేదలవాడ కుటుంబరావు గారు వీళ్ళందరూ చేరేవాళ్ళు. చేరి చక్కగా షూటింగ్ కబుర్లు చెప్పుకొని రేపు నీది ఎక్కడ షూటింగ్, రేపు నీది ఎక్కడ షూటింగు అని ఎక్స్చేంజ్ చేసుకొని తర్వాత వాళ్ళ కష్ట సుఖాల్లో కూడా భాగం పంచుకొని ఒకడి దగ్గర డబ్బు లేకపోతే ఒకటి సాయం చేసి ఆ విధంగా చాలా లైవ్లీగా ఆ నారాయణ కేఫ్ దగ్గర ఆ చెట్టు నీళ్ళని అందరూ చేరి చాలా చాలా చక్కగా చాలా ఫ్యామిలీగా మెలిగేటటువంటి పాండి బజార్లో ఉండేటటువంటి ఆ నారాయణ కేఫ్ దగ్గర ఒక చెట్టు ఒక పాన్ షాప్. ఓకే. పాండి బజార్ అనేది ఫేమస్, బాగా చాలా ఫేమస్ సినిమా వాళ్ళకి వింటుంటాము. అవును. బట్ ఈ నారాయణ కేఫ్ కూడా ఒక అడ్డాలాగా మారిందంట. చాలా పెద్ద ఫేమస్ నారాయణ కేఫ్. ఆ రోడ్లోనే శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు వాకింగ్కి వస్తూ ఉంటారు. ఓకే. మీరు కూడా అక్కడే? మేము సాయంకాలం అయ్యేసరికి అక్కడే.